సమూయేలు రెండవ గ్రంథం 20వ అధ్యాయం. కొంచెం మనసు పెట్టి వినండి. నేను చాలా క్లుప్తంగానే చెప్పి ముగించడానికి ఇష్టపడుతున్నాను. 14వ వచనం నుంచి 22వ వచనం దాకా ఈ భాగం ఉంది. మొత్తం ఈ అధ్యాయం అంతా ఉంది. కానీ ఈ భాగంలోని ఒక సంగతిని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఇక్కడ కూడా ఆలోచనే. ఆరాధన వర్తమానం ఏంటి? ఆయన శాసనం ఆలోచన కర్త ఉంది అనే దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాం. దేవుడు ఆలోచనకర్త, ఆయన శాసనం ఆలోచనకర్త. ఆయన ఆలోచనకర్తగా ఉంటే అందరి ఆశీర్వాదం మన మీదే, దేవుని ఆశీర్వాదం మన మీద ఉంటుంది అనే ఆలోచనల గుండా మనం వచ్చాం. ఈ 20వ అధ్యాయంలో కూడా ఒక శ్రేష్టమైన ఆలోచన నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నేను దీన్ని కథలాగా చెప్తాను. మీకు కథలాగా చెప్తాను ఈ భాగాన్ని. ఒక యవనస్తుడు, ఎఫ్రాయిం మన్యంలో ఉన్నటువంటి ఒక యవనస్తుడు దావీదు రాజుగారి పరిపాలనలో దావీదు మీద తిరుగుబాటు చేశాడు. దావీదుకు కీడు చేశాడు. దావీదుకు ఎగనెస్ట్గా మాట్లాడితే దావీదుకు తెలియవచ్చింది. దావీదు చంపుతాడన్న భయంతో ఒక పట్టణంలోకి వెళ్ళి తలదాచుకున్నాడు. అతని పేరు బిక్రీ కుమారుడైన షబా. వాడి పేరు బిక్రీ కుమారుడైన షబా. వాడు పారిపోయి ఇశ్రాయేలు స్వాస్థ్యంలో ఒక పట్టణం, ముఖ్య పట్టణమే అది కూడా, అంటే ప్రధాన పట్టణాల్లో అది కూడా ఒక పట్టణం. తెలంగాణ రాష్ట్రంలో రాజధాని హైదరాబాద్ అయితే ప్రముఖమైన పట్టణాలు చాలా ఉన్నాయి. వరంగల్ ఉంది, కాజీపేట ఉంది, కరీంనగర్ ఉంది కదా, పెద్దపల్లి ఉంది. చాలా పెద్ద పట్టణాలు ఉన్నాయి. ఖమ్మం, ఇట్లా ఇశ్రాయేలు రాజ్యంలో ఆ పట్టణం పేరేంటి అని అంటే 15వ వచనం. ఆ పట్టణం పేరు ఆబేలు. గుర్తుపెట్టుకోండి. ఆ పట్టణంలోకి వెళ్ళి దాగున్నాడు. దావీదుకు కోపం వచ్చింది. దావీదు సైన్యాన్ని పిలిచి, వాడు చాలా కీడు చేశాడు, వాడిని పట్టి అరెస్ట్ చేసుకొని తీసుకురండి అన్నాడు. రాజుగారు అరెస్ట్ చేసి తీసుకురండి అన్నాడు. అరెస్ట్ చేయడానికి సర్వసైన్యాధిపతి వెళ్ళి పట్టుకోవడానికి వెళ్ళాడు. పలానా పట్టణంలో చేరాడన్న సంగతి యోవాబు గారు, ఆ సైన్యాధిపతి యోవాబు గారికి సంగతి తెలిసి ఆ పట్టణాన్ని దగ్గరికి వెళ్ళాడు. అన్ని గడియలేసి ఉన్నాయి. ప్రాకారపు గోడలున్న పట్టణం. ఎరుకో చుట్టూ గోడలున్నట్లే ఆ ఆవేరు చుట్టూ కూడా గోడలున్నాయి, పెద్ద పెద్ద గోడలున్నాయి. ఆ గోడలు పగలగొట్టి లోపలికి వెళ్ళి వాడిని అరెస్ట్ చేసుకొని తీసుకురావాలా. ఆ గడియలు ముయ్యబడ్డాయి. కాబట్టి ఈయన ఏం చేశాడు అంటే, యుద్ధ సైన్యాన్ని తీసుకొని వెళ్ళాడు. ఆ ప్రాకారపు గోడని పగలగొట్టి దాన్ని కన్నం చేసి దాన్ని పగలగొట్టి అందులో నుంచి లోపలికి వెళ్ళి, అమ్మా బయటికి తీసుకెళ్ళరా, వాడు వినడు బిడ్డ, ఒక్కసారి పో అమ్మ పో, వాడు వినడు, వెళ్ళు ఒకసారి, నువ్వు లేవలేవా, వెనకాల కూర్చోబెట్టు, ఆ మెట్ల మీద కూర్చో. సైన్యాన్ని తీసుకున్నాడు, వెళ్ళాడు. ఆ గోడని పగలగొట్టడానికి రెడీ చేసుకున్నాడు. గోడ మీద దెబ్బలు కూడా వేశాడు.
ఈలోగా ఒక స్త్రీ, పేరు లేదు ఆమె పేరు రాయబడల, ఒక స్త్రీ వచ్చి గోడ మీద నిలబడింది. ఇప్పుడు ఆ ప్రాకారపు గోడ మీద నిలబడింది. ప్రాకారం కింద యోవాబు సైన్యం గోడని పగలగొట్టి లోపలికి రావాలని వాళ్ళు చూస్తుండగా ఆ స్త్రీ వచ్చి గోడ మీద నిలబడి ఇలా అన్నది. ఏమంది చూడండి. ఏ వచ్చినవురా? రైట్, ఇక్కడ చూడండి యుక్తిగల స్త్రీ అని రాయబడింది. ఇక్కడ యుక్తిగల స్త్రీ అని రాయబడింది. ఈ యుక్తిగల స్త్రీ ఏం చేసింది అంటే ప్రాకారం గోడెక్కి ఓహో ఆలకించండి అని గట్టిగా అరిచింది. వినండయ్యా బాబోయ్ అని అన్నది. అనగానే అందరి దృష్టి ఒక్కసారి గోడ మీదకి వెళ్ళింది. అందరి దృష్టి ఒక్కసారి గోడ మీదకి వెళ్ళేసరికి అందరు అలా చూశారు. మీలో యోవాబు అనేవాడు ఉన్నాడా అని అడిగింది. ఉన్నాడు, అయితే వాడు నా దగ్గరికి రమ్మనండి, అతని నా దగ్గరికి రమ్మనండి అంది. గోడ దగ్గరికి వెళ్ళాడు. యోవాబు ఎవరు? సైన్యాధిపతి, సర్వ సైన్యాధిపతి. ఆయన చేతిలో కొన్ని రాజ్యాలు పతనమైనాయి. అంతటి బలవంతుడు, సామాన్యమైన వ్యక్తి కాదు. యోవాబు అనేవాడు దావీదు కుడి చేయి, సైన్యాన్ని నిలబెట్టి అనేక రాజ్యాలను గెలిచినటువంటి యుద్ధశూరుడు. అతన్ని ఓహో యోవాబు ఉన్నాడా అంది. ఉన్నాడంటే నా దగ్గరికి రమ్మనండి అంది. గోడ దగ్గరికి వచ్చి నిలబడి నువ్వేనా యోవాబు అనంటే అవును నేనే అన్నాడు. అప్పుడు అంది, ఏమంది? అక్కడ నేను ఎందుకు ఆ అమ్మాయిని గురించి గ్రేట్గా చెప్తున్నానంటే, ఆ అమ్మాయి మంచి ఆలోచనకర్త గలది, ఆ అమ్మాయి యుక్తి గలది. ఆ అమ్మాయి యుక్తి గలది అనడానికి ఒక చిన్న రుజువు చూపిస్తాను. యోవాబు ఉన్నాడా, ఉంటే రమ్మనండి అన్నప్పుడు ఆ మాట ఎలా ఉంది కదా? కొంచెం యోవాబు అంతటి వాడిని దగ్గరికి రమ్మంటుంది, ఆఫ్టర్ ఆల్ ఈ స్త్రీ అన్నట్టుగా ఉంటుంది. కానీ దగ్గరికి వచ్చి యోవాబును నేనే అనగానే నీ దాసురాల్ని అంది. ఏమంది? నీ దాసురాల్ని నీతో ఒక మాట అడగనా అని అంది. అంటే ఇప్పుడు వాయిస్ ఏమైంది? వాయిస్ తగ్గింది, చక్కగా మాట్లాడుతుంది. నిన్నొక మాట అడగనా అంది. అడుగుమనగానే ఆమె ఏమంది అని అంటే, ఇదిగో ఈ పట్టణం యొక్క హిస్టరీ నీకు తెలుసా? ఈ పట్టణం యొక్క చరిత్ర నీకు తెలుసా? ఈ పట్టణము ఇశ్రాయేలు స్వాస్థ్యంలో ఒక ప్రధానమైన పట్టణం. ఈ పట్టణానికి అనేక మంది వచ్చి సంగతిని విచారించి వెళ్ళే పట్టణం అంది. సంగతిని విచారించడం అనే పదానికి మాటకు అర్థం ఏంటనంటే, ఈ మన ఇశ్రాయేలు దేశంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కరించలేని సమస్య అవుతే, ఆ పరిష్కరించలేని సమస్య కలిగిన వారు ఇక్కడికి వస్తే ఈ పట్టణంలో పరిష్కరించబడుద్ది. ఆ సంగతి విచారించబడుద్ది. ఆ సంగతి విచారించబడి పరిష్కరించబడి వాళ్ళు వెళ్ళిపోతారు. అంటే ఆ పట్టణంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరు? ఎంతటి సమస్యనైనా ఎంతటి సంగతినైనా విచారణ చేసి ఆ సమస్యకు పరిష్కారాన్ని చూపించగలిగిన పట్టణం. ఆ పట్టణంలో ఉన్నవాళ్ళు ఆలోచనకర్తలు, ఆ పట్టణంలో ఉన్నవాళ్ళు జ్ఞానవంతులు, ఆ పట్టణంలో ఉన్నవాళ్ళు తెలివి కలిగిన వారు. ఆ పట్టణం అందుకనే ప్రధానమైంది. ఆ మాట ఎత్తిపెట్టింది ఆమె. ఏమనంది? మళ్ళీ చదువమ్మా. రైట్. ఇక్కడ ఆమె మళ్ళా ఒక మాట అంది. ఏమందంటే, అయ్యా నా ఏలినవాడా, నేను ఒక మాట చెప్తున్నాను. ఇంత మంచి పట్టణంలో నేను నిమ్మలస్తుల్లో చేరిన దానను. అంటే నా జీవితం నెమ్మదిగా
నిమ్మళస్తుల్లో చేరాను. ఈ పట్టణం నిమ్మలస్తులతో కూడిన పట్టణం. నిమ్మలస్తులంటే అర్థం ఏంటి? ఏ తగాదాకు పోనివారు, ఏ గొడవలు వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి ఏం కావాలా? నిమ్మలంగా ఉండడమే కావాలా. నిమ్మలం అనే పదం ఇక్కడ వాడారు. నిమ్మలం అంటే తెలుసు కదా మనందరికీ. తెలుసా తెలీదా? తెలుసు కదా. మనమే గొడవలు పెట్టుకుంటాం, వాళ్ళు గొడవలు పెట్టుకోరు, అంతే తేడా. ఆ పట్టణం అంతా కూడా నిమ్మలస్తులు ఉన్నటువంటి పట్టణం. నిమ్మలస్తుల్లో చేరిన ఆమె యథార్థవంతుల్లో చేరికైన దాన్ని అంది. ఆమెకున్న క్యారెక్టర్ ఏంటి? ఆమె యుక్తి గలది, యథార్థవంతుల్లో చేరింది, నిమ్మలస్తుల్లో చేరికైంది కనుక ఆమె క్యారెక్టర్ మంచిది. ఆమె ఎవరు అని అంటే ఒక ఆలోచనకర్త. ఇప్పుడు ఆ ఆలోచన చేస్తూ ఉంది. ఏం ఆలోచన చేస్తుంది? ఇప్పుడు చెప్తుంది, అయ్యా యోవాబు, ఇంత ప్రధానమైన పట్టణాన్ని నువ్వు పాడు చేస్తున్నావు, దీన్ని ఎందుకు నిర్మూలం చేయడానికి నువ్వు వచ్చావు అనంది. నువ్వు ఎందుకు నిర్మూలం చేస్తున్నావు అని అడిగింది. అడగగానే ఆయన అన్నాడు, నేను దీన్ని నిర్మూలం చేయడానికి రాలేదు. ఇందులో రాజుగారిని మోసం చేసి, రాజుగారిని కీడు చేసి, రాజుగారిని బాధ పెట్టినటువంటి వాడు ఈ పట్టణంలో వచ్చి దాగున్నాడు. వాని మాకు అప్పగించండి, మేము వెళ్ళిపోతాం, మేము గోడ మీద చేయి కూడా వేయము అని ఆయన చెప్పాడు. చెప్పేసరికి ఒక్కసారి ఆమె ఆలోచన చేసి, అయ్యా అయితే మీరు ఇక్కడే ఉండండి, నేను పట్టణంలోకి వెళ్ళి వస్తాను, వాడి తలను నరికి మీ పాదాల దగ్గర పడేస్తాను అని వెళ్ళింది. లోపలికి వెళ్ళింది. లోపల ఉన్నటువంటి పెద్దలందరిని పిలిచి వాళ్ళకు చెప్పాల్సింది చెప్పింది. యోవాబుతో ఏం చెప్పింది, పెద్దలకు ఏం చెప్పాలో చెప్పింది. చెప్పినప్పుడు ఆ బిక్రీ కుమారుడైన షెబ అనేవాడు దొరికాడు. ఎంత కన్విన్స్ చేసిందో ఆ పట్టణాన్ని. ఎవరు దాచారో వాడు ఎందుకు దాగున్నాడో తెలియదు. వాడు రాజునకు విరోధంగా కీడు చేసి వచ్చి దాగుంటే ఆ పట్టణం బాగుంటుందా? రాజుగారు సైన్యం పంపించాడు. గోడ పగలగొడితే జరిగేదేంటి? లోపలికి వెళ్ళింది, అందరితో చెప్పింది, ఇదిగో నేను ఆయన అక్కడ ఆఫ్ చేశాను, యోవాబుని బయట ఆఫ్ చేశాను లోపలికి రాకుండా. యోవాబే కానీ లోపలికి వస్తే మన పట్టణం మొత్తం నాశనం అవుద్ది. మన పట్టణంలో ఒక్కడు మిగలడు. ఎరుకో చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు ఎలా నాశనమైందో అలా మన పట్టణం నాశనం అవుద్ది. అందుకనే నేను చాలా ఆలోచన చేసి ఆయనతో ఒక మాట చెప్పడం ఆఫ్ చేశాను. ఎంత తెలివిగా మాట్లాడింది అని అంటే ఆ అమ్మాయి ఎంత తెలివిగా నేను నిమ్మలస్తుల్లో చేరిన దానను, నేను యథార్థవంతుల్లో చేరికైన దానను, నేను ఇశ్రాయేలు స్వాస్థ్యంలో ఈ పట్టణం ప్రధానమైన పట్టణం. ఈ పట్టణంలో సంగతిని విచారణ చేసేటువంటి విధానం గలది పట్టణం. ఈ పట్టణానికి ఒక ప్రాముఖ్యత ఉంది. ఇంత ప్రాముఖ్యం కలిగిన పట్టణాన్ని నువ్వు నిర్మూలన చేయడానికి వచ్చావా అనగానే యోవాబు గొంతులో వెలక్కాయబడింది. అవునా, బహుశా అతనికి తెలియదేమో, తెలుసో తెలియదో, తెలియకుండా ఉంటుందా? తెలిసి ఒకవేళ తెలిసి కొట్టాలనుకున్నాడా, లేకపోతే నిజంగా తెలియదా? మనకు అర్థం కాదు. కానీ ఒక విషయం మాత్రం ఆయన ఏమన్నాడంటే, నేను నిర్మూలం చేయను, అందులో వాడున్నాడు, వాడిని నాకు అప్పగించండి, మేము వెళ్ళిపోతామన్నాడు. ఒక ఆలోచన చెప్పే ఒక మాట మనని ఆలోచింపజేసి అవతల వ్యక్తి నష్టం చేసేటప్పుడు ఆ నష్టాన్ని ఆపు చేసుకునేదిగా ఉండాలి. అంత తెలివిగా మాట్లాడాలి. ఈ అమ్మాయి ఎంత తెలివిగా మాట్లాడిందనంటే, ఇది సంగతిని విచారించే ప్రధానమైన పట్టణం అంది. సంగతిని విచారించే ప్రధానమైన పట్టణం అని చెప్పింది. ఈ పట్టణంలో నిమ్మలస్తులు ఉన్నారని చెప్పింది. ఈ పట్టణంలో యథార్థవంతులు ఉన్నారని చెప్పింది. ఈ పట్టణం ఇశ్రాయేలు స్వాస్థ్యంలో ముఖ్యమైనది అని చెప్పింది. ఎన్ని సంగతులు చెప్పింది. ఇలాంటి పట్టణాన్ని నువ్వు నిర్మూలన చేయడానికి వస్తావా అని అడిగింది. ఎంతటి వాడైనా ఒక్కసారి ఆలోచిస్తాడు. నేను ఎవరో తెలుసా, నేను ఎమ్మెల్యే గారి పలానా అనగానే వాడు బ్యాక్గ్రౌండ్ చూస్తాడనమాట. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ చూసి బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడిని టచ్ చేయడానికి తొందరపడతారు ఎవరైనా? బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడిని టచ్ చేయడానికి తొందరపడతారా? తొందరపడరు. అందుకని ఒక్కసారి ఆలోచన చేస్తారు. అందుకనే మనం చెప్పేటప్పుడు నేను ఎవరో తెలుసా అని మనకి ఏమి లేకపోయినా మనం ఎచ్చులు చెప్పుకుంటాం. ఇది మన సంస్కృతి.
ఆడుంటాడో ఉండడో కానీ ఏమీ లేకపోయినా అనవసరమైనవన్నీ చెప్పుకొని మనం సెల్ఫ్ పోస్టింగ్ చేసుకొని మనం ఎంత దరిద్రంగా బతుకుతామంటే అంత దరిద్రంగా బతుకుతాం. సరే, నేను దానికోసం పోవట్లే, కానీ ఆమె తెలివిగా మాట్లాడింది. యోవాబు ఆలోచించాడు, అక్కడ ఆగిపోయాడు. ఈ మందిగా ఏం ఛాలెంజ్ చేసి వచ్చింది ఇప్పుడు లోపలికి? వాడి తలను నరికి తీసుకొని వచ్చి నీ కాళ్ళ దగ్గర పెడతా అని చెప్పి ఛాలెంజ్ చేసి వచ్చింది. లోపలికి వచ్చి ఏం చెప్పి ఉంటుంది? అది పట్టణం, మనిషి ఒకడు. ఒకవేళ 10,000 మంది ఉన్నారో 20,000 మంది ఉన్నారు అనుకోండి ఆ పట్టణంలో, ఈడు ఎలా దొరుకుతాడు? ఏ ఇంట్లో ఉన్నాడు? ఏ కనువులో దాక్కున్నాడు? ఎవరు అతన్ని ఆశ్రయించింది? ఎవరు? ఇది చిన్న సమస్య కాదు, ఇది చాలా పెద్ద సమస్య. అయితే ఆమె ఊళ్ళోకి వచ్చి అందరూ భయపడేటట్టుగా, అందరూ కన్విన్స్ అయ్యేటట్టుగా, అందరూ ఆలోచించేటట్టుగా, అందరూ కలిసి నిర్ణయం తీసుకొని ఆ బిక్రీ కుమారుడైన శబను తీసుకొచ్చి ఇచ్చే అంతటి మాటలు చెప్పేసింది. అంతే, వాడు దొరికిపోయాడు. ఈ గొడవంతా మాకెందుకు? రేపొద్దున వాడు ఎక్కడి నుంచో వచ్చాడు, ఎఫ్రాయిం మన్యంలో నుంచి వచ్చాడు. ఎఫ్రాయిం మన్యంలో నుంచి వచ్చిన వాడిని మనం ఎందుకు దాచుకోవాలా, మనం ఎందుకు ఇక్కడ పెట్టుకోవాలా అనుకున్నారో ఏమో, లేకపోతే వాడు పట్టణంలోకి వచ్చి ఎక్కడన్నా దాగున్నాడేమో. వాడిని పట్టుకొని వచ్చి వాడి తలను నరికి తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇచ్చాడు. ఆ అమ్మాయి వెళ్ళింది, గోడ మీద నిలబడింది. ఆ గోడ మీద నుంచి వాడి తలను యోవాబు కాళ్ళ మీద పడేసి వెళ్ళిపోయింది. అంతటా యోవాబు ఆ తలను తీసుకొని ఆ గోడని పడగొట్టకుండా సమాధానంతో వెళ్ళిపోయాడు. ఇది జరిగిన సంఘటన. అప్పుడు పట్టణం ఏమైంది? సేఫ్ అయింది, రక్షించబడింది. ఇక్కడే ఒక మాట నేను చెప్పి ముగిస్తాను. మీరు ఆలోచించండి. ఇవాళ ఒక పట్టణాన్ని ఒక స్త్రీ రక్షించుకుంది. అది ఇశ్రాయేలు స్వాస్థ్యంలో ప్రధానమైన పట్టణం. ఆ ప్రధానులతో చేరిన పట్టణం. ఆ పట్టణంలో నిమ్మలస్తులు, ఆ పట్టణంలో యథార్థవంతులున్నారు, ఆ పట్టణంలో ఆలోచనకర్తలున్నారు. ఎంతటి సమస్యనైనా, ఎంతటి సంగతినైనా విచారణ చేసి సమాధానపరిచి పంపించగలిగినటువంటి పట్టణస్థులున్న కాలం అది, ఆ పట్టణం అది. అంతటి శ్రేష్టమైన పట్టణంలో మగవాళ్ళు లేరని గోడెక్కిందా ఈమె? మగవాళ్ళు లేరు అనుకొని గోడెక్కిందా? మరి మగవారంతా ఏమయ్యారు? నేను ఈ రోజున మన సంఘానికి ఈ పాఠం నేర్పించాలని ఈ భాగాన్ని నేను ఎన్నుకున్నాను. మగవాళ్ళు మౌనంగా ఉంటే ఆడవాళ్ళు పనిచేయాలా? మగవాళ్ళు పట్టణం నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకొని ఆడవాళ్ళు పనిచేస్తుంటే వెనకాల నిలబడతారా? ఆడవాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకుంటే మగవాళ్ళు ఇష్టానుసారంగా మీ పనుల మీద మీరు పడి తిరుగుతారా? మగవాళ్ళకు రెస్పాన్సిబిలిటీ లేదా? మగవాళ్ళు ఆలోచించొద్దా? ఆ పట్టణంలో మగవాళ్ళందరూ ఏమయ్యారు? ఎందుకు ఒక స్త్రీకి ఘనత వచ్చింది? ఎందుకు స్త్రీకి పట్టణాన్ని రక్షించుకోవాలనే ఆలోచన వచ్చింది? ఒక స్త్రీకి వచ్చిన ఆలోచన పురుషులకు ఎందుకు రావడం లేదు? నాకు అనిపించింది ఆ రోజుల్లో ఎలా ఉన్నారో ఈ రోజుల్లో కూడా అలాగే ఉన్నారా మగవాళ్ళు అనిపిస్తూ ఉంది. దెబోరా మాట్లాడుతూ, నేను కానీ యుద్ధం చేస్తే నీకు ఘనత రాదు, నేను కానీ యుద్ధం చేస్తే నీకు ఘనత రాదు. దెబోరా అన్న మాట ఇది. ఆడవాళ్ళు ముందుంటే మగవాళ్ళ ఘనత వెనక్కిపోతుంది. మగవాళ్ళు రేపు సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది. చివరికి వచ్చేసరికి ఎవరంటే ఆయన ఎవరు అని అంటే, అదిగో పలానా వారి భర్త అని చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదిగో పలానా ఆవిడ గారి కొడుకు అని చెప్పాల్సి వస్తుంది. మగవాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుంది, మగవాళ్ళ పేరు మాసిపోతుంది, మగవాళ్ళ ఆ స్థాయి దిగజారిపోతుంది. దయచేసి గమనించాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను నేను. దేవుడు ఆది నుండి ఎవరికి ఆధిక్యత ఇచ్చాడు? దేవుని క్రమం ఏంటి? పురుషుడా స్త్రీయా? సో పురుషుడికి రావలసిన ఆధిక్యత స్త్రీలు తీసుకుంటుంటే
నేను స్త్రీలను తక్కువ చేసి మాట్లాడట్లే. స్త్రీలకున్న బాధ్యత, స్త్రీలకున్నటువంటి గౌరవం, స్త్రీలకున్నటువంటి ఆ రెస్పాన్సిబిలిటీని బట్టి వాళ్ళు ముందుకొస్తున్నారు. కానీ అదే రెస్పాన్సిబిలిటీ మగవాళ్ళు తీసుకుంటే ఆడవాళ్ళు మీ చాటును ఉండి మీకు వెనకాలండి సపోర్ట్ చేస్తారు. అద్భుతంగా ఉంటుంది. ఇవాళ అద్భుతంగా ఉంటుంది. మగవాళ్ళు పిలిచినా రారు, మగవాళ్ళు చెప్పినా రారు, మగవాళ్ళకి సూది పెట్టి గుచ్చినా కదిలే పరిస్థితి కనబడట్లా. ఇది నేటి సంఘకాలపు దుస్థితి. నేటి సంఘకాలపు దుస్థితి. ఆది కాలంలో, ఆది సంఘంలో ఎవరు ఏం చేసినా పురుషులే రాయబడ్డారు, పురుషులే ముందున్నారు, పురుషుల ద్వారానే కార్యక్రమాలు ఏవైనా జరిగినాయి. కానీ కాలం వెంట ఇవాళ ఆడపిల్లల్ని పిలుచుకునే పరిస్థితి ఏర్పడింది. మా వాళ్ళు కూడా ఈ సామ్రాజ్యం ఈ పుస్తకంలో పేర్లు రాసింది. అందరి ఆడపిల్లల పేర్లే రాసింది, మగపిల్లల పేర్లు రాయట్లా. మగపిల్లలు పని చేయలేరా? మగపిల్లలు ఇంట్లో చర్చిలో పని చేస్తే వాళ్ళ చెయ్యమని అరుగుద్దా? వాళ్ళు ఊడవలేరా? వాళ్ళు శుభ్రం చేయలేరా? వాళ్ళు నీట్గా పని చేయలేరా? మన మగపిల్లల్ని మనం ఎంత తక్కువ చేస్తున్నాం దేవుని మందిరం పని విషయంలో. దేవుని మందిరం పని విషయంలో మన పిల్లలకు మనం ఆధిక్యతనివ్వట్లా. ఆడపిల్లల్నే ఎంతసేపు మందిరం తుడవడానికి ఆడపిల్లల్నే పెడుతున్నాం, మగపిల్లల్ని పెట్టట్లా. ఏం తప్ప? నేను అడుగుతున్నాను ఈ రోజున. ఏం జరుగుతుంది సమాజంలో? సమాజంలో ఏం జరుగుతుంది? మీరు చెప్తే చేయరా నాన్న? మీరు చెప్తే చేయరా? మీకు ఒక బాధ్యతను అప్పగిస్తే చేయరా? చిన్నడా, పెద్దడా, మనోజ్ చేయరా? బిడ్డ ఏదైనా చేస్తారు మీరు మగపిల్లలు చేయగలరు. కానీ ఆంటీ వాళ్ళు మీరంటే దయ ఎక్కువ, వాళ్ళకి మీరంటే ప్రేమ, మీతో కష్టపెట్టడం వాళ్ళకి ఇష్టం ఉండదు. అమ్మలు కదా, ఎట్లయినా వాళ్ళ అమ్మలు కదా. మా మగపిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదన్నంత ప్రేమ వాళ్ళకి. ప్రేమతో చెప్తున్నాను, ఏ సంఘములో మగవాడు ముందుకొచ్చి ప్రార్థన చేస్తాడో, మగవాడు ముందుకొచ్చి పరిచర్యలో కాలు పెడతాడో, ఏ మగవాడు ముందు వరుసలో నిలవబడతాడో ఆ సంఘాలు దీవించబడతాయి, ఆ సంఘాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. దెబోరా అన్న మాట నేను చెప్తున్నాను. నేను కానీ ఆ యుద్ధంలో దిగితే నీకు ఘనత రాదు. మగవాళ్ళు ముందు వరుసలో ఉండి పని చేయాలా? ఏదన్నా ఒక సంగతి చెప్తే పాస్టర్ గారు ఈ మాట చెప్పాడు, వెళ్ళాలి, కలిసి రావాలి అనే ఓ ఆలోచన ప్రతి వారిలో మీకు పుట్టాలి, మీ అంతటా మీకు పుట్టాలి. ఆఖరికి ఏమైంది మన సంఘాలలో అనంటే, మేము వెళ్తాంలే. మీ ఆడోళ్ళ దగ్గర ఉన్న జాడ్యం ఏంటంటే, నేను అనుకుంటాను ఒక్కోసారి నాకు ఏమనిపిస్తుంది అంటే, పేరు మాకు రావాలి కానీ మీకెందుకు? మీకు మంచి పేరు రావాలా, మా మగవాళ్ళకేమో మంచి పేరు రావద్దా? ఇదా మీరు తీసుకొచ్చే రూలు? మీరు చేసే పనులు అవా? ఏమయ్యా నువ్వు వెళ్ళు అని ఎందుకు వాళ్ళని పురికొల్పరు? మీరు వెళ్ళి పని చేయండి అని మీరు ఎందుకు వారితో చెప్పరు? తంతారనా? మిమ్మల్ని కొడతారని భయమా? నేను చెప్పనా, గదిలో వేసి మీరే కొడుతున్నారు వాళ్ళని, ఎవరి కంటికి కనబడకుండా. మా సాగర్ నవ్వుతున్నాడు, రేపొద్దున నాకు ఎలాంటి భార్య వచ్చుద్దోనని. రేపు నాకు ఎలాంటి భార్య వచ్చుద్దో, అది నన్ను తన్నేదిగా వచ్చుద్దో, ఏం చేసుద్దో అని ఆలోచిస్తున్నాడు ఇప్పుడే. ఆడవాళ్ళు స్వార్థం వీడండి, మీ మగవాళ్ళకి ఆధిక్యతనివ్వండి. మీ మగవాళ్ళకి ఆధిక్యతనివ్వండి. మీ మగవాళ్ళకి పని చెప్పండి. మీ మగవాళ్ళ ద్వారా పని చేయించండి, దేవుని పని చేయించండి. వాళ్ళు ఆశీర్వదించబడతారు, మీ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. ఏమన్నాడు ఇందాక? తండ్రుల దోషము కుమారుల. ఆడపిల్లల ప్రస్తావన ఎత్తాడేమన్నా? ఆడపిల్లల ప్రస్తావన ఎత్తాడా? లేఖనం దగ్గరికి మనం వెళ్తే, లేఖనం మనకు నేర్పే సత్యాల దగ్గర మనం తలలు వంచితే మనకి ఎన్ని అద్భుతమైన సంగతులు అర్థమవుతాయో, ఎన్ని అద్భుతమైన సంగతులు అర్థమవుతాయో ఆలోచించండి అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. మంచిది. ఇక్కడికి వస్తా. మళ్ళీ ఈ క్లాస్ ఎక్కువైపోయింది, ఇది వీడికి వస్తా. ఇప్పుడు వెళ్ళిందా?
గోడ మీద నిలబడిందా? నిలబడింది. వెళ్ళేటప్పుడు ఒక మాట, వాడి తలను ఛేదించి తీసుకొచ్చి నీకు అప్పగిస్తానని చెప్పి ఛాలెంజ్ చేసి లోపలికి వెళ్ళింది. తల నరికింది, ఆ ప్రకారంగా తీసుకొని వచ్చి వేసింది. అక్కడ యోవాబు ఒక మాట అన్నాడు, మీరు చూడండి ఏమన్నాడు. అంతకుముందు మాట కాదురా, ఆ మాట నిర్మూలము చేయును, లయపరచను, అలాగున చేయును, సంగతి అది కానే కాదు. ఉన్నాడు. రాజైన దావీదునకు ద్రోహం చేసి ఉన్నాడు, మీరు వానిని మాత్రము మాకు అప్పగించండి అన్నాడు. తోడనే ఈ పట్టణం వదిలిపెట్టి వెళ్ళిపోతానన్నాడు. మీరు మా మాట జాగ్రత్త వినాలి. యోవాబు ఏమడిగాడు? రాజుకు ద్రోహం చేసిన వారిని అప్పగించండి, తోడనే నేను ఈ పట్టణం వదిలిపెట్టి వెళ్ళిపోతానన్నాడు. అంతే కదా. ఈమెమంది మీరు ఆలోచించండి. యోవాబు అడిగిందేంటి? వాడిని అప్పగించమని. ఈ అమ్మాయి చేసిందేంటి? ఎవరు చెప్పారు ఈమెకి తల నరికించమని? ఆయన అడిగాడా? సజీవంగా అప్పగించమని ఆయన అడిగితే తల నరికి తీసుకొచ్చి ఇస్తానంది. తల నరికి తీసుకొని ఇస్తానన్నప్పుడు యోవాబు ఏమన్నా మాట్లాడా? ఏం మాట్లాడలా. ఎందుకు తల నరికే డెసిషన్ తీసుకుంది? ఓ నిర్ణయం తీసుకుంది ఆ అమ్మాయి. తల నరికే డెసిషన్ ఎందుకు తీసుకుంది? రాజుగారు ఎవరు? ఓ అభిషేకించబడిన రాజు, ప్రవక్త అయిన రాజు. ఇశ్రాయేలీలో దావీదు ప్రవక్త, ఇశ్రాయేల్లో దావీదు అభిషేకించబడినవాడు, ఇశ్రాయేల్లో దావీదు గొప్పవాడు. ఆ గొప్పవాడు, అభిషేకించబడినవాడు, ప్రవక్త స్థానంలో ఉన్నటువంటి దావీదు తలను దావీదుకు మోసం చేశాడు, దావీదుకు ద్రోహం చేశాడు, దావీదుకు కీడు తలబెట్టాడు. ఎప్పుడు ఈ మాట ఆమె విన్నదో ఆమె నరాన రక్తం పొంగింది. మా అభిషేకించబడిన రాజు, మా పాలకుడైన రాజుకు ద్రోహం చేసిన వాడు మా పట్టణంలో దాగోడమా? అభిషేకించబడిన రాజు, దేవుని చేత అభిషేకించబడిన రాజు, అభిషేకించబడిన దైవ సేవకుడు, అభిషేకించబడిన దైవ సేవకునికి ద్రోహం చేసిన వాడు ఇంకా బ్రతకటమా? వాడు బ్రతకడానికి వీల్లేదు, వాడు మెడ నరుకుతానని. ఎంత చక్కటి నిర్ణయం ఎప్పుడు తీసుకుంది? స్పాట్లో నిర్ణయం తీసుకోగలిగినంత విజ్ఞానం ఆమెకుంది. ఆలోచించడానికి ఏమి లేదు. ఎవరికి ద్రోహం చేశాడు వాడు? దేవుని చేత అభిషేకించబడిన వాడికి. దేవుని ప్రవక్తకు ద్రోహం చేసిన వాడు పరిశుద్ధమైన పట్టణంలో, ఆ పట్టణంలో నిమలస్తులు ఉన్నారు, ఆ పట్టణంలో యథార్థవంతులు ఉన్నారు, ఆ పట్టణంలో ఆలోచనకర్తలు ఉన్నారు. ఎంతటి సంగతినైనా విచారణ చేసి జాగ్రత్త పరిచేవారు ఆ పట్టణం. అంత మంచి పట్టణంలో ఒక దొంగ, ఒక ద్రోహి, ఒక మోసగాడు, ఒక కీడు చేసేవాడు లోపలికి వస్తే వాడి తలను ఎందుకు నరికిస్తుందని అంటే, ఒక్కడు లోపలికి చేరితే, ఒక్కడు కీడు చేసేవాడు లోపలికి చేరితే పట్టణమంతా పాడైపోతుంది. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెడుతుంది. ఎంత కొంచెము ముద్ద పులిసిన పిండి ముద్దంతయు పులియ చేస్తుంది. వాక్యం చెప్తుంది, చిన్న పులిసిన పిండి ఇంత ముద్దలో వేస్తే ముద్దంతా పులియ చేస్తుంది. కాబట్టి ఒక్కడు లోపలికి చేరితే, ఒక అక్రమకారుడు లోపలికి చేరితే, ఒక దుర్మార్గుడు లోపలికి చేరితే, దేవుని సేవకునికి ద్రోహం చేసేవాడు లోపలికి చేరితే ఇదంతా పాడైపోతుంది. అట్లాంటి వాడు మన పట్టణంలో ఉండకూడదని నిర్ణయం అప్పుడే తీసేసుకుంది. స్త్రీలు ఎంత సునిశ్చితంగా, ఎంత చక్కగా ఆలోచించగలరో. ఆత్మీయులు ఆత్మీయ సంగతుల మీద మనసు ఉంచుతారు, ఆత్మీయులు ఆత్మీయ వివేచన చేస్తారు. ఆత్మీయులు ఇప్పుడు సంగతిని ఎంత చక్కగా విచారణ చేసింది ఆమె. ఇది సంగతే కదా. ఏం సంగతి ఇది? ప్రవక్తకు రాజుగారికి ద్రోహం చేసిన వాడు పట్టణంలో ఉంది, ఇది సంగతి. ఈ సంగతిని ఎంత చక్కగా వివరించింది, విచారణ చేసిందంటే వాడు బతకడానికి వీల్లేదు, వాడి తలను నరికి తీసుకొచ్చేస్తానంది.
మీరు ఆలోచించండి, ఆమెకెంత ధైర్యం ఉండాలా, ఆమె ఎంత ఆలోచనకర్త అయి ఉండాలా. ఆమె నిమ్మళస్తులో చేరింది, ఆమె యుక్తిపరురాలు, ఎంత చక్కటిది. ఆమె ఇంటెన్షన్ ఏంటి? ఈ మొత్తం ఎపిసోడ్లో, ఈ జరిగిన మొత్తం ఈ కథలో, ఈ సారాంశంలో ఆమెకున్నటువంటి ఇంటెన్షన్ ఏంటి? ఆమెకున్న ఇంటెన్షన్ ఏంటి? పట్టణాన్ని కాపాడాలి, పట్టణంలో దుర్మార్గత ఉండకూడదు. ఈ రెండు ఆలోచనలు తన మనసుకు వచ్చినాయి. ఈ రెండు ఆలోచనలు ఎప్పుడు మనసుకు వచ్చినాయో వెంటనే రంగంలోకి దిగింది. వెంటనే రంగంలోకి దిగి వెంటనే పరిష్కారం చేయగలిగింది ఒక అమ్మాయి. ఎంత మంచి ఆలోచన! బయట యోవాబుకు చెప్పే ఆలోచన యోవాబుకు చెప్పింది, లోపలికి వచ్చి పట్టణంలో ఉన్నటువంటి పెద్దలను పిలిపించి వాళ్లకు చెప్పే ఆలోచన వాళ్లకు చెప్పింది. ఒక ఆలోచన ఎంతమందిని రక్షిస్తుందో, ఒక ఆలోచన దుర్మార్గతను వారిలో నుంచి తొలగిస్తుందో. ఆలోచనే ఒక ఆలోచన, నీ ఆలోచన మంచిదవుతే నీలో నుండి దుర్మార్గత తొలగిపోద్ది, నీ కుటుంబం రక్షించబడుద్ది. నీ ఇంట్లోకి ఏ దుర్మార్గత లోపలికి వస్తుంది, నీ ఇంట్లో నీ జీవితంలోకి ఏ దుర్మార్గత లోపలికి వస్తుంది, నీ సంఘంలో లేదా నీ సమాజంలో ఏ దుర్మార్గత లోపలికి వస్తుందో చూసుకోవాల్సిన అవసరం ఉంది. అది నీలోకి కానీ నీ ఇంటిలోనికి కానీ, నీ ఇంటిలోనికి ఏ దుర్మార్గత లోపలికి వస్తుందో, నీ సంఘంలోకి ఏ దుర్మార్గత చేరుతుందో, నీ సమాజంలోకి ఏది చేరుతుందో మనం ఆలోచన చేయాలా. సరిగ్గా ఈ మూడు ఆలోచన చేసింది. ఈ దుర్మార్గతను మనం కొట్టివేయకపోతే వాడి నుండి ఇంకొకరికి అది పారాసైట్ లాగా అది పాకిపోద్ది, అది పాడైపోద్ది. పట్టణం నాశనం కాకుండా పట్టణాన్ని రక్షించుకోగలిగింది. యోవాబు వచ్చి మీదబడినా పట్టణం పాడవుద్ది. అల్టిమేట్గా ఒక చెడు వచ్చి లోపల చేరినా పట్టణం పాడవుద్ది. రెండు విధాలు ఎంత చక్కగా ఆలోచన చేసిందో. దుర్మార్గుడు లోపలికి వచ్చినందువల్ల పట్టణం పాడవుద్ది. ఒకవేళ యోవాబే లోపలికి వచ్చి వాడిని పట్టుకో చూసినప్పుడు పట్టణం పాడవుద్ది. అనేక మంది పసిపిల్లలు చావచ్చు, వృద్ధులు చావచ్చు, అనేక మంది నాశనం కావచ్చు, నష్టానికి దారితీస్తుంది. ఈ రెండింటిని కాపాడుకోవడానికి నేనేం చేయాలని అనుకుంది. వెంటనే అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఆ అమ్మాయి. పేరు లేకపోవచ్చు కానీ జీవితం ఉన్న అమ్మాయి. ఆ అమ్మాయి పేరు ఇక్కడ రాయబడకపోవచ్చు కానీ జీవితం ఉన్న అమ్మాయి. ఇవాళ ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఏం ఆలోచించాలా? ఏ చెడు నీ లోపలికి, నీ హృదయాంతరంగంలోకి ఏది చెడు చేరుతుందో ఆలోచన చేయండి. అంతేనంటే నీ కుటుంబంలోకి ఏ చెడు చేరుతుందో మీరు ఆలోచన చేయండి. బయట ఉన్న శత్రువు లోపలికి వచ్చి దాడి చేయడానికి కొద్దిగా సమయం పట్టుద్ది, కానీ నీ లోపల ఉన్న శత్రువు నిన్ను పాడు చేయడానికి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నిన్ను పాడు చేస్తుంది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో నీ లోపల ఉన్న శత్రువు నిన్ను నాశనం చేయడానికి ఎంతో సమయం పట్టదు. బయట ఉన్న శత్రువు లోపలికి రావడానికి కొద్దిగా యుద్ధం చేయాల్సి వస్తుంది, ఆ తర్వాత ఎప్పుడో గెలవాల్సి వస్తుంది, అది వేరే సంగతి. బయట నుంచి శత్రువు వస్తున్నాడా, నీ లోపల శత్రువు ఉన్నాడా? ఎవరి ద్వారా నీకు ఎక్కువ నష్టం జరుగుతుందో దీన్ని నేను ఆలోచించగలిగితే, దీన్ని మనం పరిష్కరించుకోగలిగితే, నీలో ఉన్న శత్రువు బయట శత్రువు కంటే బలమైన వాడు అని నువ్వు ఆలోచిస్తే వాడిని నువ్వు తరిమేయాలా, వాడి తలను ఛేదించాలా, వాడు బ్రతకడానికి వీల్లేదు. ఇక్కడ మగవాళ్ళకు ఒక చిన్న మాట చెప్పి నేను ముగించాలని ఆశపడతా ఉన్నాను. ఆలోచన ఎవరిది? యాక్షన్లో దిగింది ఎవరు? అమ్మాయినా? కన్విన్స్ చేసింది ఎవరు? బయట లోపల అన్ని చేసింది ఆమెనా? కానీ తలను నరికింది ఎవరు? ఆడవాళ్ళ మగవాళ్ళ? మా మగవాళ్ళని ఒక మాటను మెచ్చుకోకపోతే బాగోదని చెప్తాను ఈ మాట. మా మగవాళ్లకు కనీసం ఒక మాట అయినా చెప్పకపోతే బాగుండదు కదా. ఇప్పుడు బిక్రీ కుమారుడైన శబ తల నరికిన వారు మగవాళ్ళు అంటారా, ఆడపిల్లలు అంటారా? అన్నడా? అంటే మగాడైనా రైట్. మగవాళ్ళు ఏం చేశారు? మగవాళ్ళు ఏం చేశారు? తలను ఛేదించారా? ఆలోచన గుర్తుపెట్టుకోండి, ఆలోచన కుటుంబంలో ఆలోచన స్త్రీదై ఉండాలి,
నిర్ణయం మగవాడిదై ఉండాలి. ఏ ఇంట ఆలోచన, సరైన ఆలోచన ఆడపిల్లలు చెప్పగలిగితే నిర్ణయం తీసుకునే అధికారం పిల్లలదే. వాడి మెడను నరికే పనిని మగవాళ్ళు తీసుకున్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటనంటే, చెడును ఛేదించే పని, చెడును నరికేసే పని ప్రతి ఇంటిలో మగవాడు తీసుకోవాలి. చెడును గుర్తించే పని ఆడపిల్లదవుతే, చెడును నరికేసే పని మగపిల్ల వాళ్ళది. చెడును గుర్తించే పని ఇంట్లో ఆడపిల్లదై ఉండాలి. ఇంట్లో ఎక్కడ చెడు చేరుతా ఉంది, ఇంట్లో ఏమి చేరుతా ఉంది, ఇంట్లో ఈ నష్టానికి కారణం ఏంటి, ఇంట్లో ఈ దీనికి కారణం ఏంటి, ఈ కరువు కారణం ఏంటి, కష్టానికి కారణం ఏంటి, పరిస్థితికి కారణం ఏంటి అని స్త్రీలు ఆలోచన చేయాలి. ఏ స్త్రీ తన ఇంటిని పట్టించుకుంటుందో, ఏ స్త్రీ తన కుటుంబాన్ని పట్టించుకుంటుందో ఆ స్త్రీ ఆలోచన పరులై ఉండాలి. ఆమె సంగతిని పట్టించుకోవాలి, సంగతిని వెలుగులోకి తేవాలి. అయితే దాన్ని నిర్మూలన చేసే పని మగవాళ్ళు చేయాలి. మగవాళ్ళు దాన్ని నిర్మూలన చేయలేకపోతే ఆడవాళ్ళు దాన్ని చేతిలోకి తీసుకుంటారు, మగవాళ్ళు బ్లైండ్ అయిపోతారు. అండి, అర్థమవుతుందా మీకు? మగవాళ్ళు మీకు అర్థమవుతుందా? ఏ చెడు నీ కుటుంబంలో చేరినా దాన్ని నిర్మూలన చేసే పని మగవాళ్ళదే, దాన్ని బయటికి తీసుకొచ్చే పని ఆడపిల్లలది. చెడు అనేది ఇద్దరి గోలేంటి? ఇప్పుడు ఆడపిల్లల గోలేంటి, మగవాళ్ళ గోలేంటి, లక్ష్యం ఏంటి? చెడు అనేది ఉండకూడదు, అంతే. ఎవరు ఏ నిర్ణయం తీసుకున్నా టోటల్గా చెడు అనేది లోపల మనకు నష్టం కలిగించే చెడు అనే దాన్ని మనం సమూలంగా నాశనం చేసి అవతల పడేయాలి. గోడ మీద నుంచి అవతల పడేయటమే ఆలస్యం. తోడనే నేను వెళ్ళిపోతానని అన్నాడు, వెంటనే వెళ్ళిపోయాడు. పట్టణం సేఫ్ అయిపోయింది, కుటుంబాలు సంతోషపడ్డాయి, ఆశీర్వాదకరంగా పట్టణం ముగిసిపోయింది. ఇవాళ సంఘంలో రక్షణ కార్యాలు, ఎక్కడ సంఘం లోపల ఎక్కడ నశిస్తున్న ఆత్మలు ఉన్నారు, ఎక్కడ ఏ కుటుంబం పాడవుతుంది, ఏ కుటుంబంలో దుర్మార్గత జరిగింది, ఏ కుటుంబంలో ఏది పోషించబడుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఆడపిల్లలది. ఆడపిల్లలు తెలుసుకొని మగవాళ్లకు చెప్పండి, మగవాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. తద్వారా రూపుమాపబడుద్ది, కుటుంబము ఆత్మ సంబంధంగా మారుద్ది, కుటుంబము ఆత్మీయంగా ఉంటుంది, కుటుంబం దీవెనకరంగా మారుతుంది. దేవుడు అట్టి కృప మన సంఘానికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం.